నమస్కారం. తెలుగు సంస్థాన కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలకు నా శుభాశీస్సులు. ఈ కార్యక్రమాన్ని తిలకించబోయే తల్లిదండ్రులకు నా నమస్కారం. పిల్లల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేయడం, పిల్లల యొక్క జ్ఞానం అనే పరిమళాన్ని నలుదిశలా వ్యాపింపజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మారద వెంకయ్య గారు రచించిన భాస్కర శతకం నుంచి ఒక పద్య పరిమళాన్ని విన్నామా? మరి చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా చదువు నిరర్థకంబు గుణ సంగీతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుక మంచి కూర నలపాకము చేసిననైనా అందు నింపొదమెడు నొప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్యా భాస్కరా. రుచి పుట్టక నేర్చున్నటయ్యా భాస్కర. ఫస్ట్ రౌండ్ అర్థాలు. కలవరం, మైత్రి, సిరి. గట్టిగా చెప్పండి మా ఆన్సర్లో. మంచివాడు, సజ్జనుడు. సుంత, కొంచెం. తెరువు, దారి. అంత్య, చివరి. అమితం, అధికం. తేజం, ప్రకాశం. 9 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు సాధించారు బోనస్ పాయింట్. కనకం, బంగారం. శుభం, మేలు. గగనతలం, ఆకాశమార్గం. మొలక, చిన్న కొమ్మ. దిటవు, శక్తి. కరములు, కిరణములు. కార్యాలు, పనులు. సఫలం, విజయం. వాడ. వీధి. 9 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు సాధించారు బోనస్ పాయింట్స్. మొదటి రౌండ్ పూర్తి అయ్యకూడదు. ఝాన్సీ టీం సాధించిన పాయింట్స్ 11, బాను టీం సాధించిన పాయింట్స్ 11. 1 2 3 స్టార్ట్. సెకండ్ రౌండ్ పర్యాయ పదాలు. వాక్కులు, పలుకులు, మాటలు. పసిడి, కనకం, బంగారం. పరిణయం, పెళ్లి, వివాహం. మాత, అమ్మ, జనని. తరువులు, చెట్లు, వృక్షం. చినుకులు, వానలు, వర్షాలు. స్నేహం, స్నేహితుడు, మిత్రుడు. నో, నేస్తం, మిత్రుడు. నేస్తం, మిత్రుడు. మనిషి, నరుడు, మానవుడు. ఎస్ 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్స్.
పుడమి, భూమి ధరణి. సంపద, ఐశ్వర్యం ధనం. మూర్ఖుడు, అవివేకి అజ్ఞాని. ధనం, సిరి సంపద. యథార్థం, సత్యం నిజం. ఉత్తరాలు, లేఖలు జాబులు. దుఃఖం. శోకం ఏడుపు. మరి చెప్పు. శోకం ఏడుపు. సమరం, రణము యుద్ధం. వహ్ని. జరానుడు అగ్ని. ఎస్ 9 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు సాధించారు బోనస్ పాయింట్స్. 2 రౌండ్లు పూర్తి అయ్యకొద్దీ ఝాన్సీ టీం సాధించిన పాయింట్స్ 19, భాను టీం సాధించిన పాయింట్ 22. 3 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్న భాను టీం. ప్రకృతి వికృతులు. ప్రయాణం, రథం, రథం. స్థలము, స్థలము. నిద్ర, నిదుర. భత్యము, బత్తెము. పుస్తకము, పొత్తం. పక్షి. పక్కి. వ్యతిరేక పదాలు కాదు, ప్రకృతి వికృతులు. కథ, కథ. ఆశ. ఆశ. 9 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు సాధించారు బోనస్ పాయింట్. నాట్ వ్యతిరేక పదాలు, ఓన్లీ ప్రకృతి వికృతులు. దృఢ, అంతవు. ముఖము, మొగ్గము. కీర్తి, కీడితి. విద్య, విద్యే. కార్యము, కర్జము. శ్రీ, సిరి. పుత్రుడు, పొట్టె. పృథ్వీ. పుడమి. 9 ఆశ. ఆశ. 9 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు సాధించారు బోనస్ పాయింట్. 3 రౌండ్లు పూర్తి అయ్యకూడదు. ఝాన్సీ టీం సాధించిన పాయింట్ 30, భాను టీం సాధించిన పాయింట్ 33. 3 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్న భాను టీం. ఫోర్త్ రౌండ్ వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు. ఆశ, నిరాశ. పుట్టుట, గిట్టుట. ఎత్తు, పల్లం. రాత్రి, పగలు. ఇష్టం, అయిష్టం. ఉత్సాహం, నిరుత్సాహం. భయం, అభయం. స్వర్గం, నరకం. శుభం, మేలు. నో, శుభం, అశుభం. అశుభం, బెనిఫిట్ పాయింట్. ఆనందం, జ్ఞానం. నాడు, నేడు. జయం, పరాజయం. భువి, దివి. సఫలం, విఫలం.
ఎత్తు, పల్లం, ఉత్సాహం, నిరుత్సాహం, వెలుగు, చీకటి, న్యాయం. అన్యాయం, 9 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాక బెనిఫిట్ పాయింట్ సాధించినటువంటి భాను టీం కు 2 పాయింట్స్ బోనస్ పాయింట్. 4 రౌండ్లు పూర్తి అయిపోయి ఝాన్సీ టీం సాధించిన పాయింట్స్ 38. భాను టీం సాధించిన పాయింట్స్ 45. 7 పాయింట్ల తేడాతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్తున్న భాను టీం. రౌండ్ కవి పరిచయం. బాలచంద్రుని ప్రతిజ్ఞ అను పాఠ్య భాగాన్ని రచించింది ఎవరు? శ్రీనాథ్, శ్రీనాథుడు ఏ శతాబ్దానికి చెందినవాడు? నెక్స్ట్ 15వ శతాబ్దానికి. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు? పెద్దకొమ్మటి వేమారెడ్డి ఆస్థానం దియాలిక. శ్రీనాథుని యొక్క ఏమైనా 2 రచనలు? కాశీఖండము, భీమఖండం. హితోక్తులు అను పాఠ్య భాగాన్ని రచించింది ఎవరు? రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? 1893. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఏ సంవత్సరంలో మరణించారు? 1979. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి యొక్క అమ్మ పేరు? లివేలు మంగమ్మ. 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి యొక్క తండ్రి పేరు? కృష్ణమాచార్య గారు. శ్రీనాథుడు ఏ శతాబ్దానికి చెందినవాడు? 15వ శతాబ్దం. శ్రీనాథుడు ఏ సంవత్సరంలో జన్మించారు? 1350. నెక్స్ట్ 1385. ఎస్, కరెక్ట్ ఆన్సర్. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఏ మండలంలో జన్మించారు? కంబదూరు మండలం. మళ్ళీ చెప్పు. కంబదూరు మండలం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. శ్రీనాథుడు ఏ సంవత్సరంలో మరణించాడు? 1475. మళ్ళీ చెప్పు. 1475. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చావలి బంగారమ్మ ఏ ఊర్లో జన్మించారు? మూడే గుర్రు గ్రామం. మూడే గుర్రు గ్రామం. మూడే గుర్రు గ్రామం. నెక్స్ట్ మూడే గుర్రు గ్రామం. మూడే కుర్రు గ్రామం. 6 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్. 5 రౌండ్లు పూర్తి అయ్యే ఝాన్సీ టీం సాధించిన పాయింట్స్ 46.
బాను టీం సాధించిన పాయింట్స్ 51. 5 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్న బాను టీం. సిక్స్త్ రౌండ్ సందులు. రాక్షసులన్ జూసిరి. రాక్షసులన్ జూసిరి విడది రాక్షసులను చూసి ఏం సందది? సరళ దేశ సంధి. ప్రాణముందీసెను. ప్రాణముందీసెను విడది ప్రాణమున్ ప్లస్ తీసెను. రామయ్య విడది ప్లస్ అయ్యా. ఏం సందది? నిజము తెలిసి. నిజము తెలిసి విడది నిజము ప్లస్ తెలిసి. భయమేల. భయమేల విడది భయము ప్లస్ ఏం సంది? భయమేల. ఉత్వసన్ మేనల్లుడు విడది మేన ప్లస్ అల్లుడు. 9 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు సాధించారండి బోనస్ పాయింట్. వెంకప్ప విడది ఇంకా ప్లస్ అప్ప. ఫాలాక్షుడు. ఫాలాక్షుడు సంధి పేరు చెప్పు. నెక్స్ట్ నెక్స్ట్ ఫాలాక్షుడు. నెక్స్ట్ 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 సవర్ణ దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి is correct answer. ఆకులన్ బసరు. ఆకులన్ బసరు సంధి పేరు సరళాదేశ సంధి is correct answer. ఎస్ కేవలము 3 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్. ఎస్ 6 రౌండ్లు పూర్తయ్యకూడదు. ఝాన్సీ టీం సాధించిన పాయింట్స్ 57. బాను టీం సాధించిన పాయింట్స్ ఓన్లీ 54. కొంప ముంచిన సంధి కార్యములో బాను టీం. ఎస్ 80 3 పాయింట్ల తేడాతో ఆధిక్యంలోకి వచ్చిన ఝాన్సీ టీం. 7th రౌండ్ సమాసాలు. వాయుపుత్రుడు విగ్రహవాక్యం. మా ఇల్లు. మా యొక్క ఇల్లు. నా పుస్తకం. నా యొక్క పుస్తకం. తల్లి మనసు. తల్లి యొక్క మనసు. రాజు సైన్యం. రాజు యొక్క సైన్యం. అది ఏం సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. కింకిణీ ధ్వనులు. కింకిణి యొక్క ధ్వనులు. ఏం సమాసం?
షష్ఠి తత్పురుష సమాసం. నా పుస్తకం. నా యొక్క పుస్తకం. 9 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు సాధించారు బోనస్ పాయింట్. మొత్తానికి బాగా కష్టపడి వచ్చినట్టున్నారు ఈరోజు. చూద్దాం. కింకిణి ధ్వనులు. ఇంగిరి యొక్క ధ్వనులు. నా పుస్తకం. నా యొక్క పుస్తకం. తల్లి మనసు. తల్లి యొక్క మనసు. సూర్యాత్మజ. సూర్య ప్లస్ ఆత్మజ. నెక్స్ట్ సూర్యుని యొక్క ఆత్మజ. సూర్యుని యొక్క ఆత్మజ. ఏం సమాసం? షష్ఠి తత్పురుష సమాసం. తల్లి మనసు సమాసం పేరు. షష్ఠి తత్పురుష సమాసం. కోకిల శాపకం. కోకిల యొక్క శాపకం. ఏం సమాసం? షష్ఠి తత్పురుష సమాసం. 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్స్. 7 రౌండ్లు పూర్తి అయ్యకూడదు. ఝాన్సీ టీం సాధించిన పాయింట్ 68. బాను టీం సాధించిన పాయింట్ 62. 6 పాయింట్ల తేడాతో భారీ ఆధిక్యంలోకి పరుగులు తీస్తున్న ఝాన్సీ టీం. 8th రౌండ్ విభక్తులు. షష్ఠి విభక్తికి ప్రత్యయాలు. సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు. అందున్నాను. పంచమి విభక్తి యొక్క ప్రత్యయాలు. చేతన్ తొడంతో. నెక్స్ట్ పంచమి. నెక్స్ట్ వలనన్ కంటెన్ పట్టి. మళ్ళీ చెప్పు. వలనన్ కంటెన్ పట్టి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ద్వితీయ విభక్తి. చేతన్ నెక్స్ట్ ద్వితీయ. నెక్స్ట్ నిన్నుళ్ళని గూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఎస్ కేవలము 4 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్స్. సంబోధన ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు. ఓ ఓయి ఓరి ఓసి ఆర. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. చైతన్ నెక్స్ట్ మళ్ళీ చెప్పు. నిన్నుళ్ళని గూర్చి. మళ్ళీ చెప్పు. నిన్నుళ్ళని గూర్చి గురించి. నిదానంగా చెప్పు. నిన్నుళ్ళని గూర్చి గురించి. మళ్ళీ చెప్పాలి. నిన్నుళ్ళని గూర్చి గురించి. ఒక్కొక్కటి చెప్పు. నిన్నుళ్ళని కరెక్ట్ ఆన్సర్. షష్ఠి విభక్తి ప్రత్యయాలు. వలనన్ కంటెన్. నెక్స్ట్ కింకుని యొక్క లోపల. తృతీయ విభక్తి ప్రత్యయాలు. చేతన్ తోడంతో. పంచమి విభక్తి ప్రత్యయాలు. వలనన్ కంటెన్ పట్టి. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. నిన్నుళ్ళని గూర్చి గురించి. ప్రథమ విభక్తి ప్రత్యయాలు. డోము గుళ్ళు. ఎస్ కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్. ఎస్ 8 రౌండ్లు పూర్తి అయ్యకూడదు. ఝాన్సీ టీం సాధించిన పాయింట్ 72. బాను టీం సాధించిన పాయింట్ 69. 3 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో నిలబడిన ఝాన్సీ టీం. అండ్ 9th ఫైనల్ రౌండ్ భాషా భాగాలు.
ఝాన్సీ పాట పాడింది. పాడింది అనేది ఏ భాషా భాగం? క్రియాపదం. రాఘవ ఆటలు ఆడాడు. రాఘవ ఆటలు ఆడాడు. రాఘవ అనేది ఏ భాషా భాగం? నామవాచకం. నేను మా అక్క వలె అందంగా ఉన్నాను. నేను మా అక్క వలె అందంగా ఉన్నాను. వలె అనేది ఏ భాషా భాగం? విశేషణం. నెక్స్ట్ అవ్యయం. అవ్యయం కరెక్ట్ ఆన్సర్. వాసంతి చక్కని పాటను పాడింది. వాసంతి చక్కని పాటను పాడింది. చక్కని అనేది ఏ భాషా భాగం? విశేషణం. విశేషణం. మా అమ్మ జడ నల్లని త్రాచుపాము వలె ఉంది. మా అమ్మ జడ నల్లని త్రాచుపాము వలె ఉంది. నల్లని అనేది ఏ భాషా భాగం? విశేషణం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అతడు బాగా చదువుతాడు. అతడు బాగా చదువుతాడు. అతడు అనేది ఏ భాషా భాగం? సర్వనామం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. లోహిత్ బడికి వచ్చాడు. లోహిత్ బడికి వచ్చాడు. వచ్చాడు అనేది ఏ భాషా భాగం? క్రియ. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మేము చక్కగా సమాధానాలు ఇచ్చాము. మేము చక్కగా సమాధానాలు ఇచ్చాము. మేము అనేది ఏ భాషా భాగం? సర్వనామం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్. బాను తెల్లని చొక్కా వేసుకున్నాడు. బాను తెల్లని చొక్కా వేసుకున్నాడు. తెల్లని అనేది ఏ భాషా భాగం? విశేషణం. మస్తాన్ వల్లి మాంసం తిన్నాడు. మస్తాన్ వల్లి మాంసం తిన్నాడు. మస్తాన్ వల్లి అనేది ఏ భాషా భాగం? నామవాచకం. నేను అందంగా ఉన్నాను. నేను అందంగా ఉన్నాను. నేను అనేది ఏంది? సర్వనామం. మా అమ్మ పసుపు చీర కట్టింది. మా అమ్మ పసుపు చీర కట్టింది. పసుపు అనేది ఏ భాషా భాగం? విశేషణం. విశేషణం. వారు చాలా బాగా సమాధానాలు ఇచ్చారు. వారు చాలా బాగా సమాధానాలు ఇచ్చారు. వారు అనేది ఏ భాషా భాగం? సర్వనామం. 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 మేము క్రమశిక్షణతో ఉంటాము. మేము అనేది ఏ భాషా భాగం? సర్వనామం. నేను మా అమ్మ వలె పోలి ఉన్నాను. నేను మా అమ్మ వలె పోలి ఉన్నాను. పోలి అనేది ఏ భాషా భాగం? విశేషణం. నెక్స్ట్ అవ్యయం. అవ్యయం కరెక్ట్ ఆన్సర్. గుణదీప్ గుణవంతుడు. గుణదీప్ అనేది ఏ భాషా భాగం? నామవాచకం సార్. నామవాచకం ఇస్ కరెక్ట్ ఆన్సర్. 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు కోల్పోయారు బోనస్ పాయింట్. మొత్తానికి
ఫైనల్ లేకి అడుగు పెట్టింది ఎవరు అంటే ఝాన్సీ టీం సాధించిన పాయింట్స్ 80, భాను టీం సాధించిన పాయింట్ 77. 3 పాయింట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకొని ఫైనల్ లేక్ అడుగు పెట్టిన ఝాన్సీ టీం కు అభినందనలు తెలుపుతుంది శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలు. బోనస్ వచ్చింది ఈక్వల్ కదా. ఇట్రానన్నా 1, 2, 3 స్టార్ట్.